లేవికాండం 13. యాజకుడు వానిని చూడవలెను. ఆ కుష్ఠము వాని దేహమంతటా వ్యాపించిన ఎడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్ళంతయు తెల్లబారెను, వాడు పవిత్రుడు. ఓకే, ఇక్కడ ఇంకొకటి, యాజకుడు వాడిని చూడవలెను. ఆ కుష్ఠము వాని దేహమంతటా వ్యాపించిన ఎడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్ళంతయు తెల్లబారెను, వాడు పవిత్రుడు. ఇక్కడ ఏమైపోయింది? ఇక్కడ మేబీ ఈ 10 రోజుల్లో 7 రోజుల్లో వాడికి భయం వేసిందేమో, పశ్చాత్తాపడ్డాడేమో, మారు మనసు పొందాడేమో. మళ్ళా ఆ కండరం మాంసం, ఆ ఎర్రటి మాంసం మీద తెల్లటి మచ్చ వచ్చేసి ఒళ్ళంతా వెళ్ళిపోతే, ఒకసారి ఎర్ర మాంసం వచ్చి ఒళ్ళంతా స్ప్రెడ్ అయిపోయి తెల్లబడిపోయి, అంటే అర్థం ఏంటో తెలుసా? అతను స్వస్థపడుతున్నాడు. యు సీ దట్ నా హౌ రిపెంటెన్స్ క్యాన్ క్విక్లీ బ్రింగ్ హీలింగ్. హౌ క్యాన్ రిపెంటెన్స్ బ్రింగ్ హీలింగ్? కుష్టి వచ్చిన వెంటనే ఏమైపోతున్నాడు? మొత్తం హీల్ అయిపోతున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు? అతన్ని పవిత్రుడు. The red meat is now becoming white and now he is getting healed. Let us see. అయితే వాని ఒంట పచ్చి మాంసము కనబడి దినమున వాడు అపవిత్రుడు. ఒకవేళ పచ్చి మాంసం కనబడితే మళ్ళీ ఏంటది? మళ్ళీ వచ్చేస్తున్నట్టు, మళ్ళీ రోగం వచ్చేస్తున్నట్టు. వైట్ అంతా వచ్చి బాడీ స్ప్రెడ్ అయిపోయి అంటే హీల్ అయిపోతున్నట్టు అనమాట. రైట్, లెట్స్ రీడ్. యాజకుడు ఆ పచ్చి మాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఆ పచ్చి మాంసము అపవిత్రమే, అది కుష్ఠము. అయితే ఆ పచ్చి మాంసము ఆరి తెల్లబారిన ఎడల యెహోవా ఎలా ట్రైనింగ్ ఇచ్చాడో యాజకుడికి, మోషేకి. హీస్ ట్రైనింగ్. సిమ్టమ్స్ని బట్టి నీకేమవుతున్నాయి? హెడేక్ ఉందా? ఇక్కడ నొప్పి వస్తుందా? రైట్. నీకు ఇదవుతుందా? నీకు మలేరియా. నీకు ఇలాగ అవుతుందా? కళ్ళు పచ్చగానే జాండీస్. ఇలాగా అంటే కొంతమంది చెప్తారు, వాళ్ళు సిమ్టమ్స్ చాలా సిమ్టమ్స్ని బట్టి చెప్పేస్తారు నీకు. టైఫాయిడా, మలేరియా, వైరల్ ఫీవర్రా, డెంగ్యూవా, దే క్యాన్ టెల్. కానీ రిపోర్ట్లతో కూడా ఈ రోజుల్లో రిపోర్ట్లు వచ్చేసాయి కాబట్టి చూడు, ద లార్డ్ ఈస్ ట్రైనింగ్ ఈవెన్ ద పీపుల్. ఇక్కడ చూస్తే ట్రైనింగ్ ఇస్తున్నాడా లేదా? కమ్ ఆన్, లెట్స్ రీడ్. అయితే ఆ పచ్చి మాంసము ఆరి తెల్లబారిన ఎడల వాడు యాజకుని యొద్దకు రావలెను. యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారిన ఎడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను, వాడు పవిత్రుడు. చూసారా? ఒకవేళ పచ్చి మాంసం కనుక మళ్ళీ తెల్లగైపోతే ఏమవుతాడంట? రిపెంటెన్స్, పశ్చాత్తాపమనండి. చూసారు? అంటే ఏంటి? అమ్మో, ఈ పాపం చేశాను, నేను ఈ ఆజ్ఞలు పాటించలేదు అని. పాత నిబంధనలో నేను దహనబలి ఇవ్వలేదు, నువ్వు పాపివి, మరి నీ పాపానికి అక్కడ ప్రాయశ్చిత్తం ఉందా లేదా? ప్రాయశ్చిత్తం ఉన్నప్పుడు ఇవ్వాలా లేదా? ఎగ్గొట్టేస్తే ఏమైంది? పాపం వల్ల వచ్చి జీతం మరణం వచ్చేసింది. నువ్వు తప్పించుకుని వాళ్ళందరూ వెళ్తున్నారు గొర్రెలు పట్టుకొని. లేకపోతే బేదోడైనా ఏం పట్టుకుని వెళ్ళాలా? 2 పావురాలు. యూ కుడ్ హ్యావ్ డన్ దాట్. అంటే రెక్లెస్నెస్ అనమాట. ఏంటి ఇచ్చేది దేవుడికి? ఇంత గొప్ప దేశంలో, ఉన్నతమైన దేశంలో ఉండి ఆయన ఇంత కాపాడి ఇంత చేస్తుంటే అది ఆలోచించుకోండి. అలాగా రిపెంటెన్స్. మళ్ళీ ఆ టైంలోనే పశ్చాత్తాపం, నేను అలా చేయను అనుకుంటే మేబీ గాడ్ ఈస్ రిస్టోరింగ్ హిస్ హెల్త్ బ్యాక్. ఈరోజు మీలో అనేకులు పశ్చాత్తాపడి కోల్పోయిన వాటన్నిటిని తిరిగి పొందుకొనరు గాక, ఆరోగ్యం పొందుకొనరు గాక. చూసారా? డేస్ ఎవ్రీథింగ్ బికేమ్ నార్మల్. రీడ్. ఒకని దేహ చర్మమందు పుండు పుట్టి మానిన తరువాత ఆ పుండు ఉండిన చోటను తెల్లని వాపైనను తెలుపుతో కూడిన ఎరుపు రంగు గల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టినేడల యాజకునికి దాన్ని కనుపరచవలెను. యాజకుడు దాన్ని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మము కంటే పల్లముగా కనబడినేడలను, దాని వెంట్రుకలు తెల్లబారి ఉండినేడలను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది ఆ పుంటి వలన పుట్టిన కుష్టుపొడ. ఫస్ట్ స్కిన్ వైట్ అయినా ఓకే, అది వైట్ అయిన తర్వాత ఎర్రగా అయిపోయి మళ్ళా వైట్ అయితే హీలింగ్. వైట్గా ఉండి తర్వాత ఒక బొబ్బల్లాగా వస్తే అదేంటంట? కుష్టు అంట. రైట్, చూద్దాం. యాజకుడు దాన్ని చూచినప్పుడు దానిలో తెల్లని వెంట్రుకలు లేకపోయినేడలను, అది చర్మము కంటే పల్లము కాక కొంచెము నయముగా కనబడినేడలను యాజకుడు 7 దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను. అది చర్మమందు విస్తారముగా వ్యాపించినేడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది కుష్టుపొడ. నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండినేడల అది దద్దురు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. ఓకే, వ్యాపకుండా అదే ప్రాంతంలో అయిందనుకో, అదేంటంట? దద్దురు అంట. యూ విల్ గెట్ సమ్ బ్లిస్టర్స్. ఓకే, సో అది వ్యాపించి తెల్లగా మారి, చర్మం తెల్లగా మారి, ఆ పైన ఉండేటువంటి ఆ జుట్టు కూడా తెల్లగా మారితే, వెంట్రుకలు తెల్లగా మారితే హీఈస్ అన్క్లీన్, లేకపోతే హీఈస్ క్లీన్. క్యారీ ఆన్. దద్దురు కలిగిన దేహ చర్మమందు ఆ వాత ఎర్రగానే కానీ తెల్లగానే కానీ నిగనిగలాడు తెల్లని మచ్చగానే కానీ ఉండినేడల యాజకుడు దాన్ని చూడవలెను. నిగనిగలాడు ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబారినేడలను, అది చర్మము కంటే పల్లముగా కనబడినేడలను అది ఆ వాత వలన పుట్టిన కుష్టుపొడ. యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది కుష్ఠము.
యాజకుడు దాన్ని చూచినప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెంట్రుకలు లేకయే గాని చర్మము కంటే పల్లముగా ఉండకయే గాని కొంత నయముగా కనబడినేడల యాజకుడు 7 దినములు వానిని కడగా ఉంచవలెను. రకరకాల చర్మ వ్యాధులుగా కనపడతాయి, కానీ కొన్ని మరి దద్దుర్లా ఉండి కుష్టిగా ఉండొచ్చు, కొన్ని మరి ఎర్ర మాంసం కనపడవచ్చు, కొన్ని తెల్లగా ఉండి తర్వాత స్వస్థపడవచ్చు. ఇలాగా అందుకనే ఆ వెరైటీస్ అన్నీ ఇచ్చేస్తున్నాడు ఇక్కడ దేవుడు. చదువు. 7వ నాడు యాజకుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను, అది కుష్ఠమే. అయితే నిగినిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనే ఉండి కొంచెము నయముగా కనబడిన ఎడల అది వాతపు వాపే, వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను, అది వాతపు మంటయే. ఓకే, ఇది కుష్టి కాదు, వాతపే. దెర్ ఈస్ విజ్డమ్ ఇన్ దాట్. చూద్దాం, ఇక్కడేమో ఇది వాతవే, ఇది కుష్టి కాదు అని. రైట్. పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టినేడల యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మము కంటే పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెంట్రుకలు గలదిగాను కనబడినేడల వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను, అది బొబ్బ, తల మీదనేమి గడ్డము మీదనేమి పుట్టిన కుష్ఠము. యాజకుడు ఆ బొబ్బ అయిన పొడను చూచినప్పుడు అది చర్మము కంటే పల్లము కాని ఎడలను దానిలో నల్ల వెంట్రుకలు లేని ఎడలను యాజకుడు ఆ బొబ్బ అయిన పొడగలవానిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. ఒక రకంగా ఇలా చేయడం మంచిదే కాదా? ఎందుకు? రేపు పొద్దున నరకానికి వెళ్లకుండా వీళ్ళు ఏమవ్వచ్చు? రక్షింపబడవచ్చు. వీళ్ళ ఆత్మ ఏమీ చేయకుండా అలాగే ఉంచేసారు అనుకో, డైరెక్ట్గా ధనవంతుడిలాగా డబ్బులు పోకుండా ఆరోగ్యం బాగుండి చక్కగా ఉంటే ఎక్కడ తెరిచాడంట కళ్ళు? ఎంత డేంజరస్ అది. అందుకే దావీదు ఒక మాట అంటాడు, నేనంతా బాగున్నప్పుడు కొన్ని పొరపాట్లు చేశా, కానీ నాకు కొన్ని కష్టాలు వచ్చి కొన్ని బాధలు వచ్చి తెచ్చిన తర్వాత నేను నా తప్పులు తెలుసుకున్నప్పుడు నేను ఇప్పుడు వాక్యాన్ని సరిగ్గా పాటిస్తున్నాను అంటున్నాడు. అవర్ గాడ్ ఈస్ ఎ గుడ్ గాడ్. చస్టైజ్మెంట్ ఈజ్ సమ్ టైమ్స్ గుడ్. ఒకసారి సంఘం నుంచి వెలివేసేయమంటాడు, అప్పుడు అపవాది అతను అటాక్ చేస్తాడండి. అంటే వీళ్ళు ఆటోమేటిక్గా దేవుని ఆజ్ఞల నుంచి ఏమైపోయారు? బయటకు వచ్చేసారు. అందుకే వాళ్ళకి అటాక్ జరిగింది. అందుకే వాళ్ళు స్పిరిచువల్గా దేవుడి నుంచి బయటకు వచ్చేసారు కనుక దేవుడు వాళ్ళని శారీరకంగా కూడా బయట పెడతాడు. ఆత్మరూపంలో వీళ్ళు దేవుడి నుంచి దూరం అయిపోయారు కనుక శరీర ఆశీర్వాదంలో కూడా ఏమైపోతున్నారు? దూరం అయిపోతుంది. అంటే ఇక్కడ చూడండి, ఎలాగ తల మీద బొబ్బ వచ్చిన వైట్గా ఉండి వైట్ హెయిర్ వస్తే అది, కానీ రెడ్గా అయిపోయి మళ్ళీ బయటకు వస్తే ఏమంటున్నారు? దాన్ని హీలింగ్ అంటున్నారు. అవునా కదా? చదువు. 7వ నాడు యాజకుడు ఆ పొడను చూడవలెను, ఆ బొబ్బ వ్యాపింపక ఉండిన ఎడలను దానిలో పసుపు పచ్చ వెంట్రుకలు లేని ఎడలను చర్మము కంటే పల్లము కాని ఎడలను వాడు క్షౌరము చేసుకునవలెను, కానీ ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బ గలవాన్ని మరి 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మము కంటే పల్లము కాక ఉండినేడల యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను, వాడు తన బట్టలు ఉతుక్కొని పవిత్రుడగును. ఓకే, అది కనుక అంటే పల్లముగా లోతుగా చర్మం తినకుండా ఉంటే సిమ్టమ్స్ యువర్ ఓకే అంటున్నాడు. క్యారీ ఆన్. వాడు పవిత్రుడని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించినెడల యాజకుడు వాని చూడవలెను, అప్పుడు ఆ మాద వ్యాపించి ఉండినెడల యాజకుడు పసుపు పచ్చ వెంట్రుకలను వెతకనక్కరలేదు, వాడు అపవిత్రుడు. అయితే నిలిచిన ఆ మాదలో నల్ల వెంట్రుకలు పుట్టినెడల ఆ మాద బాగుపడెను, వాడు పవిత్రుడు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. ఎందుకు పెడతాడంటే దేవుడు పాపాన్ని ఏం చేస్తాడంట? హీ సెపరేటింగ్ సిన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. హీఈస్ వార్నింగ్. సమాజానికి వార్నింగ్ ఇస్తున్నాడా లేదా? యాజకుడే చేస్తున్నాడు అనమాట. సో యాజకుడికి జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో నువ్వు వాళ్ళకి బోధించాలా, ఇలా అయిపోతుంది, ఎక్కువ మంది కుష్ఠులు వచ్చేస్తున్నారు చూడు, కమాన్. ఇప్పుడు మీరు చూస్తే ఈ కాలంలో మరి కుష్ఠుని అరికట్టగల మందులు వచ్చాయా లేదా? దే కెన్ స్టాప్. ఆపేయగలరు వాళ్ళు, దే కెన్ స్టాప్. ఇప్పుడైతే ఆపేయచ్చు. హైజీన్ లేకపోవడం వల్ల వస్తుంది అంటారు. ఓకే, క్లీన్లీనెస్. మరియు పురుషుని దేహపు చర్మనందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు అనగా నిగనిగలాడు తెల్లని మచ్చలు పుట్టినేడల యాజకుడు వానిని చూడవలెను. వారి దేహ చర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి ఉండినేడల అది చర్మమందు పుట్టిన ఒక పొక్కు, వాడు పవిత్రుడు. రైట్. ఇది కాదు, ఇది అవును, ఇలాగనమాట. సర్వే బాగానే దేవుడు బోధించాడు యాజకుడికి. రైట్. తల వెంట్రుకలు రాలినవాడు బట్టతలవాడు అయినను వాడు పవిత్రుడు. కాబట్టి మీరేం ఫీల్ అవ్వద్దు. ఆడవాళ్ళు మీరు జుట్టు ఊడిపోతున్నా కానీ మగవాళ్ళు జుట్టు లేకపోయినా కానీ దేవుడు ఏమంటున్నాడు? హ్యాపీగా బతికే నువ్వు. కమాన్, లెట్స్ గో. ముఖము వైపున తల వెంట్రుకలు రాలినవాడు బట్టనొసటివాడు, వాడు పవిత్రుడు. ఓకే, ముఖము వైపున
ఇవి రాలిపోతే వాడు ఏంటంట? యా, అయినను బట్టతల ఎందే కాని బట్ట నొసటి అందే కాని ఎర్రగా నుండు తెల్లని పొడ పుట్టినేడలా అది వాని బట్టతల ఎందైనను. రైట్. 43. కుష్ఠము దేహ చర్మ మందు కనబడినట్లు ఆ పొడవాపు చూపునకు వాని బట్ట తలయందైనను వాని బట్ట నొసట ఎందైనను ఎర్రగా నుండు తెల్లని పొడ అయిన ఎడల. 44. వాడు కుష్ఠరోగి, వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. అపవిత్రుడు. యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను, వాని కుష్ఠము వాని తలలోనున్నది. ఓకే, ఇక్కడ కూడా వచ్చేసింది అనుకోండి. ఆ బొబ్బలు అవిని వైట్గా అయిపోయి ఆ తినేస్తుంటే హిస్ ఫేస్ బికేమ్ లెప్రసీ, ఈట్స్ అవే అన్నమాట. ఇట్స్ హారబుల్ డిసీజ్. సిన్ ఈజ్ లైక్ దాట్. అందుకే పక్కనతో చెప్పండి, సిన్ లైట్ తీసుకోవద్దని చెప్పండి. సిన్ ఈట్స్ అవే. సిన్ ఇస్ సో హారబుల్. మనం అనుకున్నాం ఈ చాప్టర్ 8 కానీ ఈ చాప్టర్ ఎందుకు పెట్టాడంటే దేవుడు పాపం ఎంత ఘోరమైందో హీ ఈజ్ వార్నింగ్ us. హౌ హారబుల్ క్యాన్ సిన్ లీడ్ టు. పాపము ఎంత భయంకరంగా మన జీవితంలో తినివేస్తుందో ఒకసారి యాజకుడు జ్ఞాపకం చేసి, అందుకే ఈ ప్రజలకు నువ్వు బోధించు. సీ దట్ హీస్ ఎ డాక్టరేట్ ఆఫ్ లెపర్సీ. Come on, let's read. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరిపోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. అందరికీ చెప్పాలంట. అతను కుష్ఠరోగి అతనే అరుస్తాడు, నేను అపవిత్రుడను అని. చూసారా? సో సిన్ సమ్ టైమ్స్ విల్ టెల్ ఇట్ సెల్ఫ్, ఐఎమ్ అన్క్లీన్. పాపం ఎలాగే చేస్తుందండి, నేను పాపిని. అప్పుడు అందరికి తెలిసిపోతుందండి. తెలిసిపోయి అతను రేపు పొద్దున్న తప్పించుకొని ఎక్కడికైనా మార్కెట్ ప్లేస్లోకి వచ్చినా జరిగిన జనాలు పడేసుకుంటారు అనమాట. దే విల్ క్యాచ్ హిమ్. రైట్, క్యారీ ఆన్. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీయు వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను, వాని నివాసము పాళ్యమునకు వెలుపల ఉండవలెను. సరే, పాళ్యమునకు అవుట్ సైడ్ ద క్యాంప్. యేసుప్రభు వారిని ఎక్కడేశారు సిలువ? విత్ ఇన్ ద క్యాంపా, అవుట్ సైడ్ ద క్యాంపా? బయట వేశారు. ఆయన మన పాపములన్నీ, దానివల్ల వచ్చే జీతాన్ని, మరణాన్ని ఆయన భరించాడు అనమాట. లెట్స్ రీడ్. మరియు కుష్ఠుపొడ వస్త్రమందు కనబడినప్పుడు అది గొర్రె వెంట్రుకల బట్టయందేమి నారబట్టయందేమి నారతోనే కానీ వెంట్రుకలతోనే కానీ నేసిన పడుగునందేమి పేకయందేమి తోలునందేమి తోలుతో చేయబడు ఏ ఒక్క వస్తువునందేమి పుట్టి ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళ్ళుగానే కానీ ఎర్రదాళ్ళుగానే కానీ కనబడినేడలా అది కుష్ఠుపొడ, యాజకునికి దాన్ని కనుపరచవలెను. చూసారా, మనము ఈ కొనుక్కుంటాం లెదర్ గార్మెంట్స్, లెదర్ పర్సెస్, ఇవన్నీ ఇప్పుడంటే అలాంటివి రావు, దాన్ని క్లీన్ చేసేస్తారు. చాలా మట్టుకు అవి రకరకాలుగా వెళ్తాయి అన్నమాట, ప్రాసెసింగ్ ఉండ. ఆ రోజుల్లో మరి ఆ చర్మాన్ని తీసుకొని డైరెక్ట్గా వాళ్ళు ఏమో మరి కడిగేసో కొన్ని ఏదైనా రాసో వాళ్ళు వాడేస్తారు కనుక దానికి ఒకవేళ మళ్ళీ కుష్టి వచ్చి ఏదైనా ఫంగస్ లాంటిది వచ్చి ఒక వ్యాధి వస్తే అది అంటుకుంటుందేమో అనే ఉద్దేశంతో అది కూడా చూపించాలండి. దే విల్ డూ సచ్ థింగ్స్. కమ్ ఆన్, లెట్స్ క్యారీ ఆన్. యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు అనగా పడుగునందే కానీ పేకయందే కానీ తోలునందే కానీ తోలుతో చేసిన వస్తువునందే కానీ ఆ పొడ వ్యాపించినడలా అది కొరుకుడు కుష్ఠము, అది అపవిత్రము. వాటికి ఏమైనా ఫంగస్ పట్టినా ఏదన్నా ఒకలాంటిది అది అంటుకుంటుంది కాబట్టి, అంటే అది వేరే వాళ్ళ నుంచి అంటుకుందేమో, ఆ జంతువుకి అంటుకుందేమో, మరి అది నెమ్మదిగా ఇలా వస్తుందేమో. సో అది కూడా మీరు జాగ్రత్తగా ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. రైట్. కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెంట్రుకలతోనేమి చేసిన పడుగును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను, అది కొరుకుడు కుష్ఠము, అగ్నితో దాన్ని కాల్చివేయవలెను. అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు అనగా పడుగునందేమి పేకయందేమి తోలుతో చేసిన మరి దేని అందేమి వ్యాపింపకపోయిన ఎడల యాజకుడు ఆ పొడగల దానిని ఉతుకును ఆజ్ఞాపించి మరి 7 దినములు దానిని విడిగా ఉంచవలెను. ఆ పొడగల దానిని ఉతికిన తర్వాత యాజకుడు దాన్ని చూడవలెను. ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రము. అగ్నితో దానిని కాల్చివేయవలెను. అది లోవైపున కానీ పైవైపున కానీ పుట్టినను కొరుకుడు కుష్ఠముగా ఉండును. యాజకుడు దాన్ని చూచినప్పుడు వస్త్రము ఉతికిన తర్వాత ఆ పొడ వాడి ఉండిన ఎడల అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను. అటు తర్వాత అది ఆ వస్త్రమందే కానీ పడుగునందే కానీ పేకయందే కానీ
తోలుతో చేసిన దేని అందే కానీ కనబడిన ఎడల అది కొరుకుడు కుష్ఠము. ఆ పొడ దేనిలోనున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను. రైట్. ఏ వస్త్రమునే గాని పడుగునే గాని పేకనే గాని తోలుతో చేసిన దేనినే గాని ఉతికిన తర్వాత ఆ పొడ వదిలిన ఎడల రెండవ మారు దాన్ని ఉతకవలెను. అప్పుడు అది పవిత్రమగును. బొచ్చు బట్ట ఎందే కానీ నారబట్ట ఎందే కానీ పడుగునందే కానీ పేక ఎందే కానీ తోలు వస్తువుల ఎందే కానీ ఉండు కుష్ఠుపొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి ఇదే. అంటే ఆ పాపము లాంటి కుష్టి ఒకవేళ నీకు కనబడిన, ఒకవేళ చర్మం మీద వచ్చినా దాని మీద వచ్చినా కూడా నువ్వు భరించకూడదంట. చూసారా, యూ కెనాట్ ఈవెన్ సీ దాట్ ఆన్ ద ఆబ్జెక్ట్స్ ఆల్సో. అది మనుషులే కాదు, ఒకవేళ టెంపరీగా ఉండే వస్తువుల మీద పడినా నువ్వు దాన్ని అగ్నితో కాల్చివేయాలంట. యు సీ దట్ నా. దేవుడు పరిశుద్ధాత్మతోటి అగ్ని ఏం చేస్తుందంట? పొట్టును కాల్చివేస్తాడు. ఆ చెడు తలంపులను, పాపపు తలంపులను, దేవునికి వ్యతిరేకముగా ఉండేటువంటి కాంప్రమైజింగ్ ఉండే పనులను ఏం చేస్తుందంట? ఇగో ప్రైడ్, ఇట్ విల్ బర్న్ ద ప్రైడ్. సో యూ నీడ్ టు బర్న్ దిస్, క్లీన్ ఇట్, కడిగేసేయాలి దాన్ని ఉన్నంత వరకు. లేకపోతే వచ్చిందంటే కాల్చేయాలన్నమాట. సో గాడ్ ఈజ్ వార్నింగ్ అగైన్స్ట్ సిన్ ఈవెన్ ఇన్ ద ఓల్డ్ కవెనెంట్. ఎంత ఘోరమైంది అనేటువంటి, మళ్ళీ అందులో మనము ఇంత ఘోరమైంది కూడా పశ్చాత్తాపడితే ఎలా హీల్ అయిపోయారో మనం చూసాం కదా. అంటే వాళ్ళ హృదయంలో ఏమొచ్చినట్టు? పశ్చాత్తాపం. డోంట్ టేక్ సిన్ యాజ్ ఈజీ. దాని లైట్ తీసుకోవద్దు. లోకమంతా ఉందా? ఉండని. లోకమంతా ఉండని, లోకమంతా ఉంటున్నా నేను అందులో. అందుకనే చూసారా, దేవుడు తన బిడ్డలను ఒక్కొక్కసారి సెపరేట్ చేస్తాడు. హీ విల్ సెపరేట్. ఏలియాని ఎక్కడ పెట్టాడు? అడవుల్లో పెట్టాడు ఆయన. యోహాన్ ఎక్కడ పెట్టాడు? బయట పెట్టేశాడు. ఎందుకంటే ఇజ్రాయెల్లో అంత బాగున్నారు, చదువుకున్నారు, విద్యావంతులు, బాగా డబ్బులు ఉన్నాయి, కానీ ఏమి లేదు, విశ్వాసం తెలుసు. అందుకే అంటాడు, నేను మళ్ళా వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొందునా. విశ్వాసం ఉంటేనే ఆజ్ఞలు పాటించగలం, విశ్వాసం ఉంటేనే పరిశుద్ధంగా ఉండగలం, విశ్వాసం ఉంటేనే పాపాన్ని జయించగలం, విశ్వాసం ఉంటేనే పాపాన్ని గుర్తుపట్టగలం. యాజకుడికి అభిషేకం ఉంది కాబట్టి ఏం చేయగలడు? ఈ కెన్ ఐడెంటిఫై. ఇట్ రిక్వైర్స్ ఫెయిత్. విశ్వాసము ద్వారా మనం దాన్ని గుర్తుపట్టి, ఆ పాపాన్ని, ఆ తప్పుని గుర్తుపట్టి దాన్ని కడిగి కాల్చివేసేయాలని. అందుకే మనకి పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎవరిచ్చాడు? ఏమిచ్చాడు దేవుడు? అగ్ని. అందరూ పరిశుద్ధాత్మ అగ్ని అనండి. మత్తయి 3. మారుమనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. పరిశుద్ధాత్మతోను, ఫైర్. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును అని వారితో చెప్పాను. చూసారా, అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఒక రకంగా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు, తర్వాత యుగాంతం గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఆరని అగ్ని అంటే మళ్ళీ ఏంటది? రెండవ మరణమా కదా? లేక్ ఆఫ్ ఫైర్. ఒకటేమో రాబో తీర్పు. అవునా? యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత మరి ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత యెరూషలేము రాయి మీద రాయి లేకుండా అయిపోయింది. అది ఒక తీర్పు. అప్పుడు నువ్వు ఎలాగ ఉండాలా? జాగ్రత్తగా ఉండాలా. అప్పుడు గర్భిణి శ్రమ, ఎందుకంటే నువ్వు పరిగెత్తలేవు, శత్రువులు వచ్చేస్తారు. కాబట్టి ఓకే, మిద్ది మీద ఉన్నవాడు కిందకి దిక్కకూడదు, పొలంలో ఉన్నవాడు ఇక్కడికి రాకూడదు, ఇలాగే కొండలకు పారిపోవాలా అని దేవుడు కొన్ని సైన్స్ చెప్పాడు. అది చెప్తూ మళ్ళా ఒక పక్కనేమో సూర్యుడు అలాగైపోతాడు, ఇంకొక పక్క నేను వస్తున్నాను అంటాడు. సో ఈ అగ్నితోటి మనల్ని కాల్చేసుకోవాలన్నమాట లోపల. యూ షుడ్ ప్యూరిఫై యువర్ సెల్ఫ్. వధువు ఏం చేస్తుందంట? తన్ను తాను సిద్ధపరచుకుంటుంది. వధువు అని తెలిస్తే చాలు. నీకు పెళ్లి ఫిక్స్ అయ్యింది. నీకు పెళ్ళి అంటే మామూలుగా ఉంటుందా? స్లిమ్ అవ్వాలా, అందంగా ఉండాలా. షీ డస్ హర్ బెస్ట్. యూ సీ, వెన్ యూ నో దట్ యు ఆర్ ఎ బ్రైడ్, నువ్వు వధువు అని వరుడు అంటే ఆటోమేటిక్గా ఏం చేసుకుంటావు? నువ్వు సిద్ధపరుస్తావు. యోహాన్లో కూడా చూసాం. నువ్వేం చేసుకుంటావంట? పవిత్ర. యూ విల్ జస్ట్ ప్యూరిఫై యువర్ సెల్ఫ్ వెన్ యు నో దట్ యు ఆర్ ఫ్రమ్ గాడ్. అంటే ఏంటి అర్థం ఏంటి? వాళ్ళ విషయమై, యేసు ప్రభు గొర్రెపిల్ల విషయమై వాడిని సిద్ధపరచాలా లేదా? యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ యువర్ చిల్డ్రన్. దట్స్ ద సింబాలిక్ థింగ్. హీ ఈస్ టాకింగ్ ఈవెన్ అబౌట్ సిన్. యట్ గాడ్ ఈస్ టీచింగ్ సో మెనీ థింగ్స్. పాపం ఎంత ఘోరమైంది. అందుకనే ఈ పాపం విషయమై గుర్తుపెట్టుకోండి, పాపం విషయమై కంపేర్ చేసుకోవద్దు. పాపం విషయంలో లోకం అంతా చేసిన నేను మాత్రం చేయను బాబోయ్ అని నిర్ణయమైపోవాలి. అన్న చేస్తున్నాడు, చెల్లి చేస్తుంది, ఓకే, నేను మాత్రం చేయను. అన్న తమ్ముడు అందరూ ఆకురోండి, నేను చేయను. ఆడవాళ్ళందరూ చేస్తున్నారు, నేను చేయను. మగవాళ్ళందరూ చేస్తున్నారు, నేను చేయను. ఎంతమందికి అర్థమవుతుంది? సిన్ ఇస్ సిన్, విల్ ఈట్ అవే. డోంట్ కాంప్రమైజ్ ఇన్ దిస్ ఏరియా ఆఫ్ సిన్. ఈరోజు 2 నిర్ణయాలు తీసుకుందాం. మనకు పుట్టిన ఆ పిల్లల్ని ఏం చేయాలి? మనము దేవుని కొరకు సిద్ధపరచాలి. వీ నీడ్ టు ప్రిపేర్ దెమ్ ఫర్ గాడ్. అబ్రహాం ఎందుకు ఆశీర్వదించాడో తెలుసా? నీకు పుట్టిన వాడిని ఏం చేయమన్నాడు? సున్నతి. అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని బిడ్డవి, నీ నుంచి యేసయ్య వస్తాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు కమ్ త్రూ యూ. సో ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రిపేర్ యువర్ ఫ్యూచర్ జనరేషన్స్. నీ తరములను
ఆయన ఆశీర్వదించేవాడు. ఆయన కేవలము నీకే దేవుడిగా ఉండే దేవుడు కాదు. ఏమంటాడు ఆయన? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. తర్వాత ఆయన ఇజ్రాయేలుకు యుగ యుగములు దేవుడు. హీ కాల్స్ us. హీస్ నాట్ జస్ట్, ఎప్పుడైతే నువ్వు ఇలాగా అబ్రహామును చూశాడో, ఇతను తన పిల్లలు కూడా తన విశ్వాసంలో ఉండాలని అనుకున్నాడో, అన్నాడు నేను అబ్రహాం నుంచి వస్తాను అన్నాడు. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఏముంటుందో తెలుసా? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు ప్రభు. మరి మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు? తర్వాత తరాలకి విశ్వాసం వెళ్దాం అనుకున్న తరం నుంచే దేవుడు ఎన్నుకున్నాడు. అంతమందికి అర్థమవుతుంది దేవుని హృదయం. యూ నీడ్ టు అండర్స్టాండ్ గాడ్ వెన్ యూర్ ఇంట్రెస్టెడ్ టు టీచ్ ద నెక్స్ట్ జనరేషన్. చాలామంది అని వాడుకో అంటారు. నో, కెన్ యూ టీచ్ యువర్ కిడ్స్, ఎంపవర్ దెమ్. సో మేక్ వన్ డెసిషన్. మీరు సిద్ధపరచుకోవాలా, పాపాన్ని కాల్చివేయాలా. ఇంత ఘోరమైన పాపమా? కాబట్టి ఈ పాపం నేను తెలుసుకోవడమే కాదు, లోకానికి మనము బయలుపరచాలి. కమ్ ఆన్, లెట్ us pray. లార్డ్ జీసస్, నాలో ఆయాసకరమైనది ఏమైనా ఉందంటే ప్రభు దాన్ని తీసివేయి, కాల్చివేయి. సర్చ్ మీ, నన్ను వెతుకు నాయన. సర్చ్ మీ, లుక్ ఇన్ టు మీ, ప్యూరిఫై మీ. అయ్యా, పరిశుద్ధముగా ఉండి సిద్ధపడి నీతిగా జీవించిన తర్వాత యుగయుగములు ఆయనతో జీవించడానికి ఇదొక నీతి మార్గము, ఇదొక నిజమైన మార్గము. అద్భుతాలు, ఆశ్చర్యకారాలు దేవుడు చేస్తాడు. హీఈస్ అ గుడ్ గాడ్. హీ డస్ మిరకల్స్, సైన్స్, వండర్స్. హీఈస్ అ గాడ్ ఆఫ్ పవర్. ఎస్ లార్డ్, వీ వాంట్ టు లివ్ దిస్ లైఫ్. మేక్ ఎ కవెనెంట్. నాలో కాల్చివేయరు. ఇంకేమన్నా ఉందా? ఇంకేదైనా? వాట్ ఈస్ దేర్ ఇన్ మీ లార్డ్? బర్న్ ఇట్. చెడు తలంపులు ఏమైనా ఉన్నాయా? రహస్య పాపాలు ఏమైనా ఉన్నాయా? చెప్పుకోలేని పాపాన్ని దాచిపెడుతున్నానా? బర్న్ ఇట్ ఇన్ మై స్పిరిట్ ఓ లార్డ్. అందులో దాన్ని కాల్చివేయి. గివ్ మీ ఎ ప్యూర్ హార్ట్. నీకు ఇష్టమైన వాటిని మాత్రం ఉంచు, మిగిలిన వాటిని కాల్చివేయి. హోలీ స్పిరిట్, బర్న్ ఇట్, ప్యూరిఫై మీ, sanctify me, make me holy, make me righteous. In Jesus' mighty name. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.